హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. చైతు పల్లవి ఇద్దరూ వెళ్తూ, చైతు గారు సెట్ చాలా క్లాస్గా చాలా బాగుంది, ఇంటికి ఇలా సెట్ వేయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతుంది. అదే మన ఫస్ట్ నైట్కి అని చైతు అంటాడు. వాట్ అని పల్లవి అదిరిపడింది. అడుగు ముందుకు వేయకుండా ఆగిపోయింది. చైతు పక్కన చూసి ఎక్కడా అని వెనక్కి తిరిగి పల్లవి ఎక్స్ప్రెషన్ చూసి దగ్గరికి వెళ్ళి ఒంగి, అదే యాక్టింగ్ అని అంటాడు. పల్లవి చైతు వైపు చూసి గుటకలు మింగుతూ, మీరు నాకు క్లారిటీగా చెప్పండి, ఫస్ట్ నైట్ అంటే ఏమనుకోవాలి అని తడబడుతూ అడుగుతుంది. రియల్గా అని నువ్వెందుకు అనుకుంటావు అని చైతు అడుగుతాడు. ఏమో సడన్గా అలా అనిపించింది, అయినా నా వేలు ముట్టుకున్నా చంపేను అని పల్లవి అంటుంది. నీతో ఫస్ట్ నైట్ చేసుకునే మూడ్ కూడా నాకు లేదులే అని పల్లవిని కింద నుండి పైకి చూసి, నీకంత లేదసలు అని వెళ్తాడు. పల్లవి రెండు చేతులు నడుము మీద పెట్టుకొని, అంటే నేను సరిపోనా, అదేగా అర్థం, ఏం ఆయన గారి కంటే అందంగా లేనా నేను, చెప్తా చైతు గారు మీ పని, ఇంకా గారే ఏంటి బూరే ఏంటి, చైతు జస్ట్ చైతు, నన్ను అంత మాట అన్న తర్వాత నేను గారు గోరు అంటే నా అంత తిక్కలు ఇంకోటి ఉండదు అని పల్లవి చైతు వెనకే వెళ్తూ మొత్తం చూస్తూ ఉంటుంది. మోక్ష జ్ఞాన్ని తీసుకొని కొంచెం కొంచెం ఐస్ క్రీమ్ తింటూ ఉంది. మోక్ష, నా మీద నీ అభిప్రాయం ఏంటి అని దీపు ధైర్యం చేసి అడిగేశాడు. ఎందుకలా అడిగారు సార్ అని మోక్ష అంటుంది. ఏం లేదు తెలుసుకుందామని అని దీపు అంటాడు. మోక్ష నవ్వి సాయంత్రం కలవండి చెప్తాను అని అంటుంది. దీపు షాక్ అయి చిన్నపిల్లాళ్ళ తల ఊపుతాడు. మోక్ష దీపు ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకొని జ్ఞాన్తో మాటల్లో పడిపోతుంది. చైతు అందరితో మాట్లాడి, పల్లవి వెళ్దామా అని అంటాడు. హా చైతు అని కళ్ళు మూసుకుంటుంది. చైతు పిలుపు మారడంతో వెనక్కి తిరిగి చూసి, ఏంటి అని అంటాడు. వెళ్దాం చైతు అని ఒత్తి మరీ చెప్తుంది పల్లవి. ఏంటి పిలుపులో సడన్ చేంజ్ అని చైతు అడుగుతాడు. మీరు మాత్రం ఇంత అందంగా ఉన్న నన్ను చూసి అంతలేదు ఇంతలేదు అంటే కోపం రాదా అని పల్లవి అడుగుతుంది. సరే నీ ఇష్టం, నచ్చినట్టు పిలువు, కానీ ముందన్న మాటలో ఎలాంటి మార్పు లేదు, అదే నిజం, నువ్వు జస్ట్ యావరేజ్ అని చైతు వెళ్తాడు. ఓరిని ఎన్నిసార్లు హర్ట్ చేస్తావురా సచ్చినోడా, ఈ 2 రోజులు చారు ఒక్క విషయంలో నిన్ను చూసి నా మైండ్లో శ్రీరాముడు అని ముద్ర వేసుకున్నా, కానీ కాదు, అక్క విషయంలో మాత్రమే మంచోడివి, నా విషయంలో రావణాసురుడివి అని పల్లవి వెళ్తూ, చైతు జ్ఞాన్ని అలాగే ఎత్తుకొని వచ్చేసా, షాపింగ్ చేయాలి అని పల్లవి అంటుంది. సరే వెళ్దాం పదా, దారిలోనే కదా అని చైతు అంటాడు. సార్ నన్నెందుకు మీ చుట్టూ తిప్పుకుంటున్నారు, నాకు కాళ్ళు నొప్పులు అని విద్య అంటుంది. ఎందుకా, జీతం తీసుకోవడం లేదా అని రోషన్ అడుగుతాడు. ఓరిని నువ్విచ్చే బోడి 30,000కి ఎన్ని గంటలు చంపుతావురా బొడవా అని విద్య అనుకొని హీ హీ అని నవ్వి, వావ్ ప్రతి రూపాయికి న్యాయం చేయాలని ఫిక్స్ అయ్యారన్నమాట అని అంటుంది. అవును నిన్నేంటి ఏడ్చావు, పైగా జ్ఞాన్ చూస్తే పల్లవి దగ్గరున్నాడు ఏంటి కదా అని రోషన్ అడుగుతాడు. సార్ మనలో మన మాట, మీరు ప్రతి రూపాయికి నాతో పని చేయించుకుంటున్నారు కదా, అలాగే ఇప్పుడు మీకు ఈ విషయం చెప్పాలి అంటే నాకేంటి అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నా అని విద్య అంటుంది. రోషన్ వెటకారంగా చూస్తూ, సరే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు. సింపుల్ సార్ సింపుల్, అసలు మీకు చైతు గారికి ఎందుకు పడదో నాకు తెలియాలి, తెలిసి తీరాలి అని విద్య అంటుంది. నీకు అవసరమా అని రోషన్ అంటాడు. చాలా అవసరం సార్, మొన్నోసారి కూడా హరిణి కార్తిక్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు జ్ఞాన్ గురించి చెప్పాలి కదా, ఇన్ని చెప్తుంటే మీరు ఈ ఒక్క విషయం చెప్పలేరా, పైగా హెవీ విషయం అయితే మీకు ఆ భారం తగ్గుతుంది కదా షేర్ చేసుకుంటే అని అంటుంది. రోషన్ మౌనంగా ఉంటాడు. సార్ ప్లీజ్ చెప్పండి, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అని విద్య రిక్వెస్ట్ చేస్తుంది. సరే చెప్తాను కానీ నువ్వు ముందు చెప్పాలి అని రోషన్ అంటాడు. యా ష్యూర్ సార్ అని విద్య చైర్ లాగి రోషన్ ఎదురుగా కూర్చుంటుంది. రోషన్ చూడడంతో, అలా చూడకండి, అంతసేపు నిలబడాలంటే కష్టం కదా అని విద్య అంటుంది. సరేలే చెప్పు అని రోషన్ అంటాడు. విద్య సినిమాటిక్ రేంజ్లో చారు గురించి చెప్తుంది. ఆ చెప్పేటప్పుడు విద్యకి కన్నీళ్లు కూడా వచ్చాయి. రోషన్కి ఎందుకో మనసంతా అదోలా అయిపోయింది. ఇదంతా చెప్తున్న విద్య వైపు చూసి కన్నీళ్లు చెంపల మీద జారడంతో, విద్య అని రోషన్ పిలిచి తన మునివేళ్లతో కన్నీళ్లు తుడుస్తాడు. విద్య అలాగే చూస్తూ, సార్ అడ్వాంటేజ్ తీసుకోకండి అని క్యూట్గా అంటుంది. రోషన్ పక్కున నవ్వుతూ, నేను జ్ఞాన్ గురించి అడిగితే నువ్వు చారు పప్పు సాంబార్ గురించి చెప్తావేంటి అని ఫన్నీగా అంటాడు. చారు అంటే కూర కాదు సార్, ఇట్స్ అన్ ఎమోషన్ తెలుసా, ఇది వరకు కేవలం చైతు గారి ఎమోషన్ మాత్రమే, ఇప్పుడు మా అందరికీ కూడా అని విద్య అంటుంది.
సరే మరి జ్ఞాన్ పల్లవి దగ్గరికి ఎలా అని రోషన్ అంటుంటే అక్కడికే వస్తున్నా సార్ అని విద్య చైర్ని రోషన్ పక్కకి లాగి మరీ కూర్చుంటుంది. అంత సీక్రెటా అని రోషన్ అడుగుతాడు. లేదు లేదు అరిచి మాట్లాడి ఓపిక నశించి ఇలా పక్కకు జరిగాను. అయినా మీరేంటి ఊరికే డిస్టర్బ్ చేస్తున్నారు అని విద్య అంటుంది. ఓకే ఓకే చెప్పు అని రోషన్ అంటాడు. విద్య పల్లవితో కలిసి చారు ఇంటికి వెళ్ళడం, జ్ఞాన్ని తీసుకురావడం మొత్తం చెప్తుంది. రోషన్ చెప్పేది దీర్ఘంగా వింటూ ఉన్నాడు. అది సార్ విషయం, పల్లవి జ్ఞాన్కి ఈ విధంగా అమ్మగా మారిపోయింది అని విద్య చెప్తుంది. అని సైలెంట్గా ఉంటాడు రోషన్. ఇదేంటి బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు, మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ కూడా కనిపించి చావడం లేదు అని విద్య అనుకొని, సార్ మరి మీరు చైతు గారి గురించి నాకు చెప్పండి అని అడుగుతుంది. రోషన్ లేచి పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని, విద్య చెప్పాలి అనిపించగానే చెప్తాను అని వెళ్తూ బయటికి వెళ్ళాలిరా ఆఫీస్ వర్క్ అని అంటాడు. విద్య లేచి మూతి బిగించి చెయ్యెత్తి గాల్లో 2 గుద్దులు గుద్దుతూ, నువ్వేం పురుషుడువయ్యా బాబు అని వెళ్తూ, అలాగే సార్ అని అంటుంది. షాపింగ్ మాల్కి చేరుకున్న పల్లవి చైతు, మోక్ష నీకేం కావాలో దీపుతో దగ్గరుండి కొనించుకో, నేను జ్ఞాన్కి షాపింగ్ చేస్తాను అని పల్లవి అంటుంది. దీపు సార్ నాకెందుకు కొనిస్తారు అని మోక్ష అడుగుతుంది. దీపు పల్లవి మోక్షకి మధ్యలో నిలబడి, అంటే శాలరీ కటింగ్లో తీసుకోవచ్చని దాని అర్థం అని తడబడుతూ అంటాడు. హో అవునా సరే పదండి అని మోక్ష అంటుంది. మోక్ష వెనక దీపు వెళ్తూ పల్లవి వైపు చూసి దండం పెడుతూ, కొద్దిలో బుక్ అయ్యేవాణ్ణి అని అంటూ వెళ్తాడు. పల్లవి హీ అని నవ్వి జ్ఞాన్ని చైతు చేతిలో పెట్టి ఫాలో మీ అని చకచకా నడుచుకుంటూ వెళ్తుంది. చైతు అలాగే నిలబడి ఉండడంతో జ్ఞాన్ చైతు భుజం తట్టి, డాడీ ఫాలో మీ అంటే అమ్మని ఫాలో అవ్వాలని కదా అని జ్ఞాన్ తల గిరగిరా తిప్పుతూ అడుగుతాడు. అవును నాన్న, మీ అమ్మ ఉందే నిన్ను నన్ను ఏంటి, వీలైతే అంబానీ నిన్ను కూడా వెనక తిప్పించుకుంటుంది అని చైతు అంటాడు. చైతు అని పల్లవి అనగానే, వస్తున్నా అని ఇద్దరూ వెళ్తారు. పల్లవి జ్ఞాన్ కోసం కిడ్స్ సెక్షన్ వైపు వెళ్ళి అది ఇది అని లేకుండా మోడల్కి ఒక చొప్పున చాలానే కొంటుంది. అమ్మ ఇన్నెందుకో అని జ్ఞాన్ అంటుంటే, నీకేం తెలీదూరుకో, రోజుకో డ్రెస్ వేసుకొని ఈ అమ్మకి ముద్దుగా చిన్ని కృష్ణుల్లాగా కనిపించి మురిపించాలి అని పల్లవి అంటుంది. జ్ఞాన్ ఎవరు చెప్పినా వినేలా లేదు ఊరుకో అని చైతు అంటాడు. ఇదిగో అమ్మాయి ఆ గ్రీన్ కలర్ టీషర్ట్ చూపించు, అబ్బా ఇది భలే ఉంది, ఇది కూడా ఇవ్వండి అని పక్కన చూసి వావ్ అని నేరుగా నడుచుకుంటూ వెళ్ళి, ఈ సూట్ కూడా చాలా బాగుంది అని పల్లవి అంటుంది. మేడం ఇది ఫాదర్ అండ్ సన్ కాంబో అని సేల్స్ గర్ల్ చెప్తుంది. అవునా సరే అయితే ఆ ఇద్దరు సైజ్ కావాలి అని పల్లవి చెప్తుంది. బాబు ఓకే, ఇది వరకు తీసుకునే సైజ్ ఇచ్చేస్తాను, మేడం సార్ సైజ్ చెప్పండి అని సేల్స్ గర్ల్ అడుగుతుంది. ఏమో నాకు తెలీదు అని పల్లవి అంటుంది. సేల్స్ గర్ల్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండేసరికి చైతు జ్ఞాన్ వచ్చి, ఎందుకు నవ్వుతున్నావు అని చైతు అడుగుతాడు. ఏం లేదు అని పల్లవి అంటుంది. చెప్పనివ్వు పల్లవి అని చైతు సేల్స్ గర్ల్ వైపు చూస్తాడు. అంటే సార్ మేడం మీకు బాబుకి కాంబోలో చూశారు, బాబు సైజ్ చెప్తున్నారు కానీ మీ డ్రెస్ సైజ్ అడిగితే చెప్పలేదు, అంటే పెళ్ళే ఒక బాబు కూడా ఉన్నాడు కదా తెలీదు అనేసరికి నవ్వొచ్చింది అని సేల్స్ గర్ల్ చెప్తుంది. పల్లవి ఇబ్బందిగా నవ్వుతూ చైతు వైపు చూసి చెప్పండి అని సైగ చేస్తుంది. చైతు నిట్టూర్పు విడిచి చెప్తాడు. ఇద్దరికీ అన్నీ తీసుకొని బిల్ వేయిస్తుంటే, ఆగు మేమిప్పుడే వస్తాం అని చైతు జ్ఞాన్ పక్కకొస్తారు. జ్ఞాన్ ఎందుకు సైగ చేశావు అని చైతు అడుగుతాడు. జ్ఞాన్ తన చిట్టి వేళ్ళని చైతు తల మీద పెట్టి, అయ్యో డాడ్ నీకేం తెలీదు, పాపం అమ్మ ఎన్ని కొంది మన కోసం, మనం కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి కదా అని అంటాడు. హో కరెక్ట్, నాకు ఇలా చేయాలని తట్టలేదు అని చైతు అంటాడు. ఓకే ఐడియా, నేను ఇచ్చేసాను కదా, నువ్వు షాపింగ్ చేయి, నేను అమ్మని డైవర్ట్ చేస్తాను అని జ్ఞాన్ అంటాడు. ఓకే డన్ అని ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. జ్ఞాన్ పల్లవి దగ్గరికి వెళ్ళి డ్రెస్ లాగుతాడు. పల్లవి కవర్స్ తీసుకుంటూ ఏంటి జ్ఞాన్ అని అంటుంది. అమ్మ నాకు అది కావాలి అని చూపుడు వెలిపెట్టి చూపిస్తాడు. ఏంటి అని పల్లవి తిరిగి చూసి, ఐస్ క్రీమ్నా, వద్దొద్దు ఇంతకే తిన్నావుగా అని కవర్స్ అన్ని చేతిలో పట్టుకొని తిరిగి సడన్గా ఏదో గుర్తొచ్చిన దానిలో కవర్స్ కింద వదిలి మోకాళ్ళ మీద కూర్చొని, జ్ఞాన్ ఇందాక ఐస్ క్రీమ్ తిన్నావా అని టెన్షన్గా అడుగుతుంది. జ్ఞాన్ అడ్డంగా తల ఊపి, నువ్వు తినిపించే వరకు తినకు అని చెప్పావుగా అని అంటాడు. పల్లవికి ఒక క్షణం ప్రాణం పోయి వచ్చినట్టయింది. జ్ఞాన్ని హక్ చేసుకొని సారీ జ్ఞాన్ అని అంటుంది. అప్పుడే చైతు వస్తూ ఏమైంది అని అడుగుతాడు. పల్లవి లేచి ఐస్ క్రీమ్ తినమని ఇందాక మోక్షతో పంపించాను కదా, అసలు జ్ఞాన్ ఐస్ క్రీమ్ తినకూడదని మర్చిపోయాను అని అంటుంది. జ్ఞాన్ తిన్నావా అని చైతు టెన్స్గా అడుగుతాడు. లేదు కంగారు పడకండి,
నేను ఎప్పుడో చెప్పిన మాటని ఇంకా మర్చిపోకుండా ఫాలో అవుతున్నాడు అని ఒంగి జ్ఞాన్ నుదుటి మీద ముద్దిచ్చి, పద నాన్న షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ తిందాం అని పల్లవి చేయి పట్టుకుంటుంది. చైతు పల్లవి జ్ఞాన్ వైపు చూసి ఇద్దరి బాండ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ముగ్గురు వెళ్తూ డాడ్ షాపింగ్ అయిపోయిందా అని జ్ఞాన్ చిన్నగా అడుగుతాడు. డన్ అని చైతు అంటాడు. ముగ్గురు వెళ్ళి ఐస్ క్రీమ్ దగ్గర కూర్చుంటారు. చైతుకెందుకో ఎవరో ఫాలో అవుతున్న ఫీలింగ్ కలగడంతో, పల్లవి నువ్వు జ్ఞాన్కి తినిపిస్తూ ఉండు, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చేస్తాను అని చైతు అంటాడు. అలాగే అని పల్లవి అంటుంది. అంతలో అక్కడికి దీపు మోక్ష రావడంతో నలుగురు కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. అంతా తిన్నాక అప్పుడు చైతు వచ్చి వెళ్దామా అని అంటాడు. ఎంతసేపు వాష్రూమ్లో ఏం చేశారు అని పల్లవి అడుగుతుంది. బజ్జీలు బోండాలు వండుకొని వస్తున్నా అని చైతు అంటాడు. పల్లవి మూతి తిప్పి పద నాన్న వెళ్దాం అని అంటుంది. అందరూ హోటల్కి చేరుకుంటారు. హోటల్కి చేరుకునేటప్పటికే జ్ఞాన్ నిద్రపోవడంతో పల్లవి ఎత్తుకొని రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడుతుంది. పల్లవి లంచ్ ఆర్డర్ చేసుకో, నేను ఇప్పుడే వస్తాను, చిన్న వర్క్ ఉంది అని వెళ్తాడు. మోక్ష తన రూమ్ వైపు వెళ్తుంటే మోక్ష అని దీపు పిలుస్తాడు. మోక్ష వెనక్కి తిరిగి ఏంటి సార్ అని దీపు దగ్గరికి వెళ్తుంది. అంటే అది అని టెన్షన్ ఫీల్ అవుతూ సాయంత్రం ఇద్దరం డిన్నర్కి బయటికి వెళ్దామా అని కళ్ళు మూసుకొని అడిగేస్తాడు. అలాగే సార్ అని మోక్ష నవ్వుతూ చాలా ఫ్రీగా చెప్తుంది. నిజంగా అని దీపు అంటాడు. సార్ వస్తాను అని మోక్ష అంటుంది. ఓకే దెన్ షార్ప్ 8కి స్టార్ట్ అవుదాం అని దీపు అంటాడు. అలాగే సార్ రెడీగా ఉంటాను అని మోక్ష అంటుంది. ఓకే బాయ్ అని దీపు చాలా హ్యాపీగా మనసులో డీజే సాంగ్స్కి డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తాడు. పల్లవికి జ్ఞాన్ పడుకోవడంతో బోర్ కొట్టి జ్ఞాన్ చుట్టూ దిండ్లు పెట్టి విద్యాని పిలవడానికి వెళ్తుంది. దారిలో వెళ్తూ ఉంటే ఒక రూమ్ నుండి పెద్దగా నవ్వులు వినిపించి పల్లవి ఆగి మళ్ళీ వెళ్ళబోతుంటే పల్లవి అని తన పేరు రావడంతో ఆగిపోతుంది. నా పేరునా? చచా, నాకు మాత్రం ఈ పేరు ఉంటుందా ఏంటి? పల్లవి నువ్వు ఈ మధ్య పెద్ద స్పైలా తయారు అయ్యావు అని అడుగు ముందుకు వేయబోతుంటే జ్ఞాన్ పేరు వినిపించింది. జ్ఞాన్నా అంటే మా గురించేనా అని పల్లవి అడుగు పక్కకి వేసి రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళింది. డోర్ కాస్త ఓపెన్లో ఉండడంతో లోపలికి తొంగి చూసి మీరు మా పక్క రూమ్లోనా అని వసు హర్నేని చూసి అనుకొని కనిపించకుండా నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలి అనుకుంటుంది. ఇద్దరు దాదాపు పల్లవి గురించే మాట్లాడుకోవడం విన్న పల్లవి అక్కడి నుండి నేరుగా తన రూమ్కే వెళ్ళి జ్ఞాన్ పక్కన పడుకొని మౌనంగా ఏడుస్తూ 5 నిమిషాలకి తనని తాను కంట్రోల్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకొని పల్లవి నువ్వు చాలా స్ట్రాంగ్ అని తనకి తాను ధైర్యం చెప్పుకొని ఆలోచిస్తూ తనకే తెలియకుండా కంటి కొసన నుండి కన్నీరు జారవిడుస్తూ మెల్లగా జ్ఞాన్తో పాటు నిద్రలోకి జారుకుంది. సార్ ఆగండి అని వాచ్మెన్ అరుస్తున్నా వినకుండా చైతు కార్ పార్థసారథి బంగ్లాలోకి దూసుకొని వెళ్తుంది. కోపంగా గుమ్మం ముందు కారు ఆపి దిగి 4 అడుగుల్లో ఇంట్లోకి ప్రవేశించి రేయ్ పార్థసారథి అని అరుస్తాడు. కిచెన్లో పనిచేస్తున్న రాగిని చైతు గొంతు గుర్తుపట్టి చైతు అని గబగబా బయటకొచ్చి చైతు అంటుంది. చైతు రాగిని వైపు ఒక చూపు చూసి తన కళ్ళని వేరే వైపు తిప్పాడు. సుమంత్ ముందుగా బయటకొచ్చి ఏంట్రా నోరులేస్తుంది, వాచ్మ్యాన్ వీణెందుకు లోపలికి రానిచ్చావు అని అడుగుతాడు. చైతు అసలేం వినకుండా సుమంత్ని చూడగానే చక్కచక్కా మెట్లెక్కి వేగంగా వెళ్ళి గొంతు పట్టుకుంటాడు. అప్పటికి హాల్లోకి తన రూమ్లో నుండి వచ్చిన మాధవి పార్థసారథి బయటకొచ్చి రే వదులు అని మాధవి అరుస్తుంది. నోరు మొయ్, ఆడదానివి అని ఊరుకుంటున్నా, లేదంటే ముందుగా నీ పీక పట్టుకునేవాణ్ణి అని చైతు కోపంగా కళ్ళెరజేసి అరుస్తాడు. మాధవి కొంచెం కూడా తగ్గకుండా చైతు చేతిలో ఉక్కిరిబిక్కిరవుతున్న కొడుకుని చూసి వదులువాణ్ణి అని అరుస్తుంది. చైతు సుమంత్ పీక వదిలి షర్ట్ కాలర్ పట్టుకొని విసురుగా ఈడ్చుకుంటూ మెట్లు దిగుతాడు. రేయ్ వదులు, నీ ప్రాణం నీ కొడుకు ప్రాణం అలాగే నిన్న కాక మొన్న వచ్చిన ఆ దిక్కుమలిందని చంపేస్తాను అని సుమంత్ వీరావేశంగా అరుస్తాడు. సుమంత్ని విసురుగా వదిలేసరికి సోఫా పక్కన పడబోయి నిలదొక్కుకొని నిలబడతాడు. మా ప్రాణాలు తీసే క్షణం ముందు నీ ప్రాణం ఎలా పోతుందో ఏంటో ఒకసారి నువ్వే ఊహించుకోరా. ఇంకేంటనో దిక్కుమాలనా అని క్లిక్ క్లిక్ మని నోటితో చప్పుడు చేస్తూ సుమన్ దగ్గరికి వెళ్ళి కోపాన్ని మొత్తం కళ్ళల్లో చూపిస్తూ తను నా భార్య, అర్థమవుతుందా, నా భార్య. ఇంకొకసారి నీ నోట్లో నుండి నా భార్య నా కొడుకు గురించి కానీ వాళ్ళ పేర్లు వచ్చినా సరే ఇక నీ లాస్ట్ ఇన్నింగ్స్ మొదలైనట్టే అని చైతు షార్ప్గా చూస్తూ అంటాడు. రే నా ఇంటికొచ్చి నా కడుపు మీద చెయ్యేసింది చాలక మళ్ళీ బెదిరిస్తావా అని మాధవి ఒక అడుగు ముందుకేసి అరుస్తుంది.
సారీ మాధవి గారు, తప్పైపోయింది, నన్ను ప్లీజ్ క్షమిస్తారా అని చైతు టీజింగ్గా మాట్లాడుతూ దగ్గరికి వెళ్ళి క్రూయల్గా నవ్వుతూ, కొట్టానంటే దవడ పగిలిపోతుంది, జాగ్రత్త. భూమికి భారంగా ఒక దరిద్రాన్ని కనడమే కాకుండా వాణ్ణి అడ్డదిడ్డంగా అడ్డగాడిదలా పెంచి ఊరి మీద గాలి కొదిలేస్తావా? పైగా ఆడపిల్లల మీద వీడి బోడి ప్రతాపం ఒకటి. దమ్ముంటే మగాడిలో ఒక ఆడదాని మనసు గెలిచి చూపించమను, అంతేకాని బలవంతంగా అచ్చోసిన ఆంబోతులా మీద పడడం కాదు. పైగా వీడి ప్రతాపం లోకం తెలియని పసివాడి మీద. వీడి మీద జాలి పడాలో లేక మొహం మీద యాసిడ్ పోయాలో తెలియడం లేదు. పల్లవి వచ్చి, అదే నా భార్య వచ్చి చిలక్కి చెప్పినట్టు అని చక్కగా వివరిస్తే, మళ్ళీ వీడు ఈరోజు మాల్లో ఇద్దరిని పంపించాడు అంటే వీడేమనుకోవాలి? ఏ జైల్లో ఊచలు లెక్క పెట్టాలి అని అంత దురదగా ఉందా నీకు? ముగ్గురికి కాస్త ఆ గజ్జి తగ్గించుకుంటే బెటర్. పల్లవి కాబట్టి బెదిరించి వదిలేసింది. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లూస్కి, నా బిడ్డ ఇచ్చిన ధైర్యానికి మీరేమైపోతారో ఏమో అనిపిస్తుంది. అయినా మీరు పంపించే ఆ గొట్టంగాళ్ళని నేను తరిమి కొట్టిన విషయం మీకు ఇంకా చెప్పలేదా? ఓ మర్చిపోయా, హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉన్నారేమో బహుశా. చూడండి, నా కొడుకు మీ దగ్గర ఉంటే సైలెంట్గా ఉండడానికి కారణం ఇది చారు పెరిగిన ఇల్లు, అలాగే కూతుర్ని పోగొట్టుకున్న ఆ తల్లికి ఒక ఓదార్పు దొరుకుతుందని. అన్నింటికి మించి ఒకరిని పోగొట్టుకున్న నేను నా బిడ్డ విషయంలో ఛాన్స్ తీసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఆ బిడ్డకి ఒక తల్లి ఉంది, తనే పెంచాలి అని ఆశపడుతుంది. నా కొడుకు కూడా అమ్మనే కావాలి అని కోరుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు నేనెందుకు భయపడుతూ ఇక్కడికి పంపిస్తాను? ఇక మీద నా కొడుకు అమ్మ నాన్న ఇద్దరి ప్రేమలో పెరుగుతాడు. కాదు మేం ఇంకా అటాక్స్ చేస్తూనే ఉంటామంటే నేను రెడీ. అలాగే నా భార్య కూడా రెడీనే. కొడుకుని కాపాడుకోవడానికి మేం పోరాడుతూనే ఉంటాం. లేదా విసుగొచ్చిందా, మీ అంతానికి శంకుస్థాపన చేస్తాం. మైండ్ ఇట్ అని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసి ఆగి రాగిణి వైపు తిరిగి, అత్తయ్య మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాం. పల్లవి చెప్పింది కదా, వీళ్ళు కానీ నిన్ను ఇబ్బంది పెడితే ఒక్కో కాల్ చేయి, అంత క్షణాల్లో మారిపోతుంది అని అంటాడు. రే చైతు, చూస్తూ ఉండు. నీ కొడుకుని చంపి నీ భార్య లాంటి ఆ దిక్కుమాలిన దాని మానం తీయకపోతే అప్పుడు నా పేరు సుమంత్ కానే కాదు అని అంటాడు. చైతు సుమంత్ని దాటుకొని మాధవి దగ్గరికి వెళ్ళి చెంప చల్లమనిపించి, ఇది నీ పెంపకం, పరాయివాడి పెళ్ళాన్ని పాడు చేయాలని కుక్క బుద్ధివాడిది అని చైతు అంటాడు. ఆడు మగాడు, ఏమైనా చేస్తాడు అని మాధవి కోపంగా అంటుంది. ఛా, నువ్వు అసలు ఆడదానివేనా అని చైతు చిరాకు పడుతూ సుమంత్ దగ్గరికి వెళ్ళి, రే నీ మాటలకి నాకు నిజంగా కోపం రావడం లేదు, నవ్వొస్తుంది. పొద్దున చూసావుగా ఎలా మాట్లాడిందో. నీకు ఇలాంటి ఆలోచన వచ్చిందని తెలిసిందో నువ్వు చచ్చావే తన చేతిలో అని పల్లవిని తన అల్లరిని గుర్తు చేసుకోగానే నవ్వుతూ, నిజంగా నిన్ను చంపాలి అనిపిస్తే ఖచ్చితంగా నేను పల్లవికి అప్పగిస్తానురా. ఇంకో జన్మ అంటేనే భయపడేలా హింసించి చంపుతుంది అని చైతు అంటాడు. ఎవరికి వారు కోపంగా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నా కుటుంబం జోలికొస్తే ఆ రోజు మీకు ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. త్వరలో చారు ఆస్తి, అదే నా కొడుకు ఆస్తి కోసం వస్తాను. ఈలోపు మీరు ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలో ఆలోచించుకోండి అని చైతు వేగంగా బయటకొచ్చి కార్ ఎక్కి హోటల్కి స్టార్ట్ అవుతాడు. రే సుమంత్, నువ్వేనా పంపింది అని మాధవి సీరియస్గా అడుగుతుంది. సుమంత్ తల నిలువుగా ఊపడంతో మాధవి అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ, రే నీకు కాస్త కూడా సిగ్గు శరం లేదా? పొద్దున్నే చిలక్కి చెప్పినట్టు చెప్పాను, కొద్ది రోజులు సైలెంట్గా ఉండమని. పెద్ద పొడిచే వీరుళ్ళ చేసావు, ఏమైంది? వాడితో నా చెంప పగలగొట్టించావు అని అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హోటల్కి వెళ్ళిన చైతు రూమ్ డోర్ కనీసం వేసుకోకపోవడంతో లోపలికి వెళ్ళి చూసి, నిద్రపోతున్నారా అని పల్లవిని తీక్షణంగా చూసి కంటి కొసల నుండి కారిన కన్నీటి చారలు చూసి, ఏడ్చిందా? ఎందుకు? హ్యాపీగానే ఉంది కదా వెళ్ళేటప్పుడు అని రూమ్ అంతా చూసి, లంచ్ కూడా చేయలేదు అని చైతు ఫుడ్ ఆర్డర్ చేసి సోఫాలో పడుకొని జ్ఞాన్ని పల్లవిని చూస్తూ ఉంటాడు. మధ్యాహ్నం దాటి సాయంత్రం అవుతూ ఉండగా జ్ఞాన్ నిద్రలేస్తాడు. జ్ఞాన్ కదిలేసరికి పల్లవి కూడా లేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.